ఆది సాయి కుమార్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సింబాలా. అయితే ఆది సాయి కుమార్ గారు ఈ సింబాలా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సిఎస్ఐ సంతాన్. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సిఎస్ఐ సంతాన్ మూవీ రిలీజ్ తర్వాత ఆది సాయి కుమార్ గారు 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ శంబాలా మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆది సాయి కుమార్ గారు. చూడాలి ఆది సాయి కుమార్ గారికి ఈ శంబాలా మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ శంబాలా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శంబాలా మూవీని డైరెక్ట్ చేస్తుంది యుగేందర్ ముని. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మధురే. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మహేందర్ రెడ్డి, ఏ రాజశేఖర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే శంబాలా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అర్చన అయ్యర్ గారు. అయితే అర్చన అయ్యర్ గారు ఈ శంబాలా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కృష్ణమ్మ. అయితే ఈ కృష్ణమ్మ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే కృష్ణమ్మ మూవీ రిలీజ్ తర్వాత అర్చన అయ్యర్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ శంబాలా మూవీతో మన ముందుకు వస్తున్నారు అర్చన అయ్యర్ గారు. చూడాలి అర్చన అయ్యర్ గారికి ఈ శంబాలా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ శంబాలా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అర్చన అయ్యర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ శంబాలా మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ శంబాలా మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అర్చన అయ్యర్ గారు. చూడాలి శంబాలా మూవీ రిలీజ్ తర్వాత అర్చన అయ్యర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ శంబాలా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శంబాలా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ శంబాలా మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే శంబాలా మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ శంబాలా మూవీని 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి శంబాలా మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే శంబాలా మూవీతో ఆది సాయి కుమార్ గారికి ఇంకా అర్చన అయ్యర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ శంబాలా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.